నంద్యాల పట్టణం 38వ వార్డ్ వైఎస్ఆర్ నగర్ టైలర్స్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న 38వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆదేశాల మేరకు కాలనీని సందర్శించారు. స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే జేసీబీ సహాయంతో రోడ్డు మరమ్మతులు చేపించారు. అలాగే వెలగని స్ట్రీట్ లైట్లపై అధికారులకు సమాచారం ఇచ్చి వారు వచ్చే వరకు అక్కడే ఉండి మరమ్మతులు పూర్తి చేయించారు. వివిడి న్యూస్ పై స్పందించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రజా సమస్యలు తమకు ప్రాధాన్యత అని, కాలనీలో మిగిలిన డ్రైనేజీ, రహదారి సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు వడ్డే నాగేంద్ర, ఇమాం కాసిం, శిరీష తదితరులు పాల్గొన్నారు. నా పేరు కే లక్ష్మీదేవి. మేము మొన్న ఆదివారం రోజు రోడ్డు విషయమై మేమందరం అడగడం జరిగింది. గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు మా విన్నపం ఆలకించి మీరు మాకు రోడ్డు సదుపాయం కల్పించడానికై బుగ్గరాముడు సార్ గారిని వచ్చి ఇక్కడ మాకు లెవెల్ చేపిస్తున్నాడు. మీకు అందరికీ మా ధన్యవాదాలు. మొన్న మేము ఆదివారం రోజు వీడియో ముంగల మాట్లాడినాము. మాకు కరెంటు లేక, రోడ్డు లేక, నీళ్ళల్లో నిలబడి అంత ఆటలు రాక మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇవాళ మేము చెప్పిన ఎడల్లా ఇప్పుడు బుగ్గరామ సారు కుక్కురేని తీసుకొని అందరూ సారు మొత్తం వచ్చి బాగా రోడ్లన్నీ పీకిచ్చి ఎడల్పు చేసి బాగా నీట్గా చేయించుండ్రు. తెలుగుదేశం తరఫున బుగ్గరామ సారు 38వ వార్డు మాకు బాగా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు చెప్పమ్మా. నా పేరు గుండ్లెల్ల సుబ్బమ్మ యాదవ్ సార్. మేము ఇక్కడ నంద్యాల వైఎస్ఆర్ టైలర్స్ కాలనీలో మొన్న ఆదివారం రోజు మాకు రోడ్లు లేవు, నీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదని మొన్న విలేకరులతో చెప్పాము. అప్పటి నుంచి పెద్దలు ఇక్కడ చూసి గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు వెంటనే సహకరించారు. జేసీబీ తీసుకొచ్చి ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. ముందుగా పెద్దలకు నమస్కారం. నా పేరు కే పెద్దబాబు. గత కొన్ని సంవత్సరాలుగా మాకు రోడ్ల వసతి లేక కొంత ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళ వసతి, కరెంటు వసతి లేక ఏదో నిన్న ఆదివారం రోజు ప్రభుత్వాన్ని మొరబెట్టుకొని ఇటు పని మాకు రోడ్లు లేవని కొంతకాలంగా ఇబ్బంది పడుతూ తాటికొండ బుగ్గరాముడు గారిని కోరడం జరిగింది. 38వ వార్డు ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు గారు ఈరోజు ఇచ్చేసి ఇక్కడ రోడ్డు సదుపాయం, లైట్లు ఈ విధంగా శుభ్రం చేసి మాకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విధంగా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఉన్నటువంటి ఎన్ఎండి ఫారూక్ సార్ గారి ఆదేశాల మేరకు, అలాగే వాళ్ళ కుమారులైన ఎన్ఎండి ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజ్ గారి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బందిని వెంటపడి వెనకంపటే ఇక్కడ మౌలిక వసతులు లేవని నిన్న సోషల్ మీడియాలో రావడం ప్రజలందరూ చూశారు. దానికి స్పందించిన మంత్రివర్యులు వెనకంపటే మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా వారు వెంటనే వచ్చి ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, అలాగే రోడ్డు మరమ్మతులు మరియు లైట్లు వేసే శ్రీకారం చుట్టినారు. ఇక్కడున్న ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. నిన్న చెప్పగానే ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలను కూడా తెలియపరుచుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వం స్పందించినందుకు మా తరపున, అలాగే ఫారూక్ సార్ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలుపపరుచుకుంటున్నాం. ఎందుకంటే ఆజామేసిన పని కాదు. దాదాపు ఇప్పటికే నందమూరి నగర్, వైఎస్ నగర్లో 3,40,00,000 నిధులు మంజూరు కావడం, వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల కొంతమంది కాంట్రాక్టులు ముందుకు రాక ఇంకా కొన్ని వర్కులు వాయిదా పడ్డాయి. అవి కూడా త్వరలో మంత్రి గారి సమక్షంలో వెట్టిఫై చేసి టెండర్లు వేయించి త్వరగా రోడ్లు వేపిస్తామని ఈ సభామూలకంగా తెలపరుచుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నందుకు తాత్కాలికమైన పనిని వెంటనే కమిషనర్ గారి మున్సిపల్ సిబ్బంది స్పందించి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఉదయం వెనకంపటి ఈ వర్క్ అంతా గమనిస్తున్నాం. ఏమేమి అవసరాలు ఉన్నాయో నిత్యావసరాలు వెనకంపటే చేస్తున్నాము. దీనికి సంబంధించిన మంత్రివర్యులకు, వాళ్ళ కుమారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.